దేవుడు ఉన్నాడా లేడా? ఇదేంటండి? నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందండి? పాల నుంచి వచ్చింది. మరి పాలలో నెయ్యి కనబడుతుందా? లేదే. లేదండి, మా అమ్మగారు చెప్పారు, పాలను కాచి చల్లార్చిన తర్వాత తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగును బాగా చిలకడము లేదా మదించడం వల్ల వెన్నె వస్తుంది, ఆ వెన్నెని తీసుకెళ్ళి పొయ్యి మీద పెడితే నెయ్యి అవుతుందని మా అమ్మగారు చెప్పారండి. అవునా? మరి మా పెద్దలు కూడా అలాగే చెప్పారు, మన పెద్దలు అలాగే చెప్పారు కదండి. దేవుడు అంతటా ఉన్నాడు. ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. కానీ కనబడడండి. మరి పాలలో నెయ్యి కనబడుతుందా? అంతే. దేవుడు కూడా కనబడడు, కానీ పాలలో నెయ్యి దాగుందా లేదా? అదే రకంగా దేవుడు కూడా మనలో దాగి ఉన్నాడు, తాను సృష్టించిన ఈ ప్రపంచంలో కూడా దాగి ఉన్నాడు. పెద్దలు అది చెప్పినప్పుడు విన్నప్పుడు ఇది కూడా వినాలి కదా. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి అనుభవించి చెప్పారు. ఏమండి, పాల నుంచి నెయ్యి వచ్చే విధానం అంతా మా కళ్ళతో చూడగలుగుతున్నామండి, మరి మీరు దేవుణ్ణి చూపిస్తారా? నాయన, మొన్నటిదాకా కరోనా వైరస్ వచ్చింది, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ వైరస్ నీకేమైనా కనబడిందా? లేదే. కానీ దాని ఎఫెక్ట్ అయితే చూపించింది కదా. మరి అది మనం ఎట్లా చూడాలి దాన్ని? అది వైరస్ అని ఎలా నిర్ధారణకు వచ్చారు? ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇది ఫలానా వైరస్ అని తెలిసింది. నేను కూడా దేవుణ్ణి చూపిస్తానయ్యా నీకు. ఏ రకంగా? నీకు ఈ కన్నులు సరిపో, నీకు జ్ఞాననేత్రం కావాలి. అది కావాలంటే ముందు భక్తి అనే సాధనం కావాలి. నమ్మకము, భక్తి అనే సాధనంతోని జ్ఞాననేత్రం చూస్తే దేవుడు మనలో కనబడతాడు, ప్రపంచంలో కనబడతాడు. ఎలాగైతే పాలల్లో వెన్నె దాగి ఉన్నా కనబడటం లేదు, కానీ పాల నుంచే నెయ్యి వచ్చింది.